సో ఈ మధ్యన పొలిటికల్తో కూడా కొంచెం దగ్గరగా ఉంటున్నట్టున్నారు. పొలిటికల్ కాదండి, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు అంతే ఎక్కువ ఈసారి అంతే. మీరేం ఎంట్రీ ఆలోచనలు ఉన్నాయా? నా మొహానికి 2029కి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? 29 అంటే నెక్స్ట్ ఎలక్షన్ చిచ్చిలేదు. తీరా 34కి చేస్తారా? అసలు ఆ ఇంట్రెస్టే లేదు, నాకేం తెలియదు అసలు దాని గురించి. మనకి పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంతే, మనకు అంతమించి ఏం తెలియదు. పాలిటిక్స్ అంటే జనసేన జనసేన పార్టీ కాదనట్లేదు సార్, నాకు తెలిసిన పాలిటిక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత నేను కొంచెం పాలిటిక్స్ని ఫాలో అవటం ఇది అది అని కొంచెం అన్నా. మనకు తెలిసిన పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే. మీరు మీ వంతు చేయూత అంటే ఐ మీన్ అమరావతికి అందరూ తలొక హంగు, దానికి ఏదైనా ఒక అట్రాక్షన్ ప్లాన్ చేసే ఆలోచనలు, మీ వంతు ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నారా? అవును సార్, సినిమా సైడ్ నుంచే ఒక పెద్ద ప్లాన్ చేసుకుంటున్నా ఇక్కడ అమరావతిలో. సినిమా సైడ్ నుంచి ఒకటి సెటప్ లాంటి స్టూడియో కడతారేంటి? కైండ్ ఆఫ్ చెప్తా, స్టూడియో అని కాదు, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది. సో అది మెటీరియలైజ్ చేస్తున్నాం. ఎప్పటికైతే అప్పుడు ఆంధ్రాలో స్టూడియో లేని లోటు మీరు తీర్చొచ్చు కదా. అదే సార్, అందరం ట్రై చేస్తున్నాం అన్ని చోట్ల. అందరం, నేను కానీ నవీన్ గారు కానీ అందరం. రామన్న స్టూడియో వైజాగ్లో కట్టారు కంటే అంత యాక్టివ్గా ఏం అదేలే సార్, ఇంకా యాక్టివ్ చేయడానికి ఎలా ఏం చేయొచ్చు అనేది అన్ని ట్రై చేస్తున్నాం. ఒక కాంక్రీట్ ప్రపోజల్కి వచ్చిందా? వస్తుంది. అప్పుడే ఎక్కడ సార్, ఇప్పుడే కదా 6 months గవర్నమెంట్ వచ్చింది. 6 months 1 year లోపల అన్ని ప్లాన్ అయ్యి ఇంకా కాంక్రీట్గా అన్ని ఆన్ పేపర్గా వస్తాయి. సో విజయదేవరకొండ, మరి అందరూ ఇందాక మీరే చెప్పారు విజయదేవరకొండది అందరూ అడుగుతుంటారు, నాకు దాచుకోను కదా అని. ఎలా ఉండబోతుంది అసలు? ఆ సినిమాకి మాత్రం టగ్ ఆఫ్ వార్ పెట్టుకోవచ్చు మీడియాకి నాకు.